మొన్నెంత తాగొచ్చారా? ఇకపై కొత్త అలవాట్లు నేర్చుకుంటున్నావా? మీతో కొంచెం మాట్లాడాలి నాన్న, నాకు దానికి ధైర్యం సరిపోవట్లేదు. ఏం మాట్లాడాలి? నన్ను ఇంట్లో ఎందుకు నాన్న అలా చూస్తున్నారు? నేను డబ్బు సంపాదించడం లేదనే కదా, నేను జీవితాంతం ఉద్యోగం చేయకుండా తిరుగుతాననే కదా. నేను ఎప్పుడైతే డబ్బు సంపాదిస్తానో మీరు చూపించే ప్రేమ నాకు ఆనందాన్ని ఇవ్వదు నాన్న. ఎందుకంటే మీరు నాకన్నా డబ్బుకే ఎక్కువ విలువిస్తారు నాన్న. కొడుకు తండ్రి విషయాలన్నీ బయట చెప్పుకొని తిరగడు నాన్న, కానీ మీరు కొడుకు సక్సెస్ అవ్వలేదని బయట వాళ్ళతో చెబుతూ ఇతరులతో పోలుస్తారు నాన్న. వాళ్ళ కొడుకు 50,000 సంపాదిస్తున్నాడు, నా కొడుకు 10-15,000 కానీ మేము ఎప్పుడైనా ఇతరుల తల్లిదండ్రులతో పోల్చామా నాన్న? కానీ మీరెందుకు నాన్న ఇతరులతో కంపేర్ చేస్తున్నారు? సరే నాన్న, అదంతా వదిలి, కానీ నేను నీకు ఒక విషయం చెబుతాను చూడు నాన్న. మనిషి చనిపోయిన తర్వాత వాళ్ళకి అసలు గుర్తింపు ఏంటో తెలుసా నాన్న? వాడికి ఆస్తి ఎంత ఉంది, ఎంత సంపాదించి వెళ్ళాడని మాత్రం. చివరిగా ఒక మాట చెబుతాను చూడు నాన్న, ఇది అందరికి అర్థం కాకపోవచ్చు, కానీ ఒక మగోడి భుజంపై కుటుంబం అంతా ఆధారపడి ఉంటుంది నాన్న. కానీ ఆ మగోడు బాధలు మోయడానికి జీవితంతో సరిపోతుంది.